టీవీ4 నవ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్ ప్రజలను బీజేపీ దోపిడీ నుంచి విముక్తి చేయాలి. మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య. సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ దంపతులు. గాంధీ ఆసుపత్రికి కోవిడ్ బాధితుల క్యూ. శంషాబాద్ లో స్పైస్ జెట్ అత్యవసర ల్యాండింగ్. సింహాచలంలో వైభవంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డి విరుస్తుందని మండిపాటు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని హేళన చేస్తూ బీజేపీ మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య జనవరి 14న రాష్ట్రాన్ని బీజేపీ దోపిడీ నుండి విముక్తి చేయాలని, దానిని నిర్మించాలని అన్నారు. ఈరోజు బీజేపీ అంతం కోసం శంఖ మోగింది. దేశ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించి వారి కళ్లలో దుమ్ము దులిపేసి ప్రజల దోపిడీ చేసింది బీజేపీ. ఇప్పుడు మనం బీజేపీని అంతమొందించాలి మరియు బీజేపీ దోపిడీ నుంచి ఉత్తరప్రదేశ్ను విముక్తి చేయాలని తెలిపారు ఆయన. దేశ రాజధానిలో కోవిడ్-19 కేసుల పెరుగుదల మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జనవరి 14న పాజిటివిటీ రేట్ 29% దాటిందని మరియు ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య మరియు మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, పాజిటివిటీ రేట్ కూడా 29% దాటిందని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈసారి ఆసుపత్రులు మరణాలు చాలా తక్కువగా ఉన్నందున భయపడాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు వంటివి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని సీఎం తెలిపారు. ప్రజలు భయోందనలకు గురి కావద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఢిల్లీలో 28,867 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి. जरूरत पड़ेगी, अभी स्थिति पे नजर रखे हुए हैं. अगर जरूरत पड़ेगी बढ़ाने की तो बढ़ाएंगे. अगर मामले कम होने लग गए तो कम करेंगे. స్పైస్ జెట్ విమానం తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శుక్రవారం ఉదయం తిరుపతి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం తిరుపతి విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ఉచిత విద్యుత్తో రైతుల ఇంట సంక్రాంతి. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకంతో రైతుల ఇంట నిజమైన సంక్రాంతి వెలుగును నింపుతుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలంగా విశ్వసిస్తారని తెలిపారు. దీనిలో భాగంగా ప్రవేశపెట్టిన వ్యవసాయానికి వైఎస్ఆర్ 9 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. గాంధీ ఆసుపత్రికి మళ్లీ కోవిడ్ బాధితులు పోటెత్తుతున్నారు. ఆసుపత్రిలో శుక్రవారం ఒక్కరోజే 28 మంది చేరారు. ఇన్పేషెంట్ వార్డులో సుమారు 70 నుంచి 80 మంది మాత్రం ఉండగా తాజాగా ఈ సంఖ్య 111కు చేరింది. ఫలితంగా మెయిన్ బిల్డింగ్లోని సెకండ్ ఫ్లోర్ రోగులతో పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చే రోగుల కోసం 3వ వార్డును సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 11 మంది గర్భిణీలు, 3 చిన్నారులు ఉన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వేడుకలకు సీఎం హాజరయ్యారు. సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గోవులకు ప్రత్యేక పూజలు, భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటలు, పిండి వంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో వైభవంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. సమస్య ఏదైనా ఛాలెంజ్ గా తీసుకొని దాన్ని అవకాశంగా మార్చుకొని అద్భుతాలు సాధించడం తనకే సాధ్యమని, కళ్లల్లో ఎప్పుడూ కరుణ, పెదాలపైన ఎప్పటికీ తొలగని చిరునవ్వు, గుండెల్లో ఉక్కు సంకల్పం, ఇవన్నిటికీ రూపమిస్తే అది మన ముఖ్యమంత్రి వర్యులు. ప్రతి యువతకు ఆదర్శప్రాయులు. ఒక పాటలో రాసినట్టుగా, అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయపు మెరుపది, చూపులే నిప్పులే నిశినే చీల్చే తెగువది, అధిపతి అధిపతి వెలుగులు కురిసే నవ్వుల చొరవది, వినయమే విజయమై ఎదిగిన చరితే అతడిది. ఇంత గొప్ప నేత వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం ధమాయో రాజాధిరాజాయ.
దేశ విదేశీ పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతూ 3 ఏళ్లుగా ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు మోసాలను చేస్తున్న అంతర్జాతీయ నేరస్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీధర్తో కలిసి సిపి స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. వెలిసాల పీహెచ్డీ డాక్టర్ను సస్పెండ్ చేయాలని అఖిలపక్ష నాయకులు శుక్రవారం మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని ప్రభుత్వం వెలిసాలలో పీహెచ్డీని మంజూరు చేసిందని, కానీ పేద ప్రజలకు వైద్యం అందించడంలో పీహెచ్డీ డాక్టర్లు విఫలం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అట్లాగే సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ గారి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి వెలిసాల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఉదయం 10 గంటలకు విధుల్లోకి రావాల్సిన డాక్టరు మధ్యాహ్నం 2 గంటలకు విధుల్లోకి రావడం జరుగుతూ ఉంది. ఆ మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఎవరైనా పేషెంట్ పోతే ఇప్పుడు ఏమున్నదా బాబు, ఎందుకు వచ్చినా బాబు అని చెప్పేసి దురుసుగా మాట్లాడి పంపిస్తా ఉండు. పేషెంట్ యొక్క బాధలు చూడడం లేదు. కనీసం మీకు అక్కడ కరోనా టెస్టుల సమయంలో కూడా ప్రజలకు సరైన కరోనా టెస్టులు నిర్వహించలేదు. కోవిడ్ వ్యాక్సిన్ సంబంధించి ఆ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోకుండా వేసుకున్నట్టుగా రిజిస్ట్రేషన్ చేస్తా ఉండ్రు. అట్లాగే షుగర్ టెస్టులకు పోతే కూడా షుగర్ పరీక్ష చేయడానికి కూడా ఒక్కరు కూడా బాధ్యులు లేరు. ఎవరికి వాళ్ళు వస్తూ డాక్టర్లు హాజరైనట్టు చూపించుకుంటూ ఎక్కడ ఉంచో అక్కడికే పోతా ఉండ్రు. ఆ ఆసుపత్రికి సంబంధించినటువంటి కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఆశా వర్గాలు ఉన్నారో వాళ్ళు మాత్రమే గ్రామాలలో పనిచేసిన దాఖలు కనబడతా ఉన్నాయి తప్ప ప్రభుత్వ ఆసుపత్రి యొక్క డాక్టర్ మాత్రము విధుల్లోకి సక్రమంగా రాడు. అతను చేసినటువంటి ప్రజలకు ఎలాంటి సేవ చేయడం లేదు. అతను ఏమన్నా అడిగితే మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకొని, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకొని, నా టైంకి ఇదే, నేను ఇప్పుడే వస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడే సందర్భాలు కనబడతా ఉన్నాయి. అక్కడ ఎవరిని మంత్రులు కూడా మీరు ఎవరేం చేయలేరు, మేము వచ్చే టైంకి వస్తాం, పోయే టైంకి వస్తాం, మేము బాగా చేస్తున్నాం సేవ అని చెప్తా ఉండ్రు. కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఈ వెలిసాలకు సంబంధించినటువంటి మారుమూల గ్రామాల్లో ఒక 16-17 విలేజ్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ ఒక్క ప్రజలు కూడా న్యాయం జరుగుతలేదు. పేద ప్రజలు ఆరోగ్యం బాగలేక ఆసుపత్రికి పోతే జ్వరం వచ్చిపోయినా, కాళ్ళెప్పిపోయినా, కడుపు నొప్పి వచ్చిపోయినా కానీ ఈ రోజు వాళ్ళు పట్టించుకున్న దాఖలు లేవు. మీరు ప్రభుత్వ ఆసుపత్రికి పోండి, ఎక్కడికైనా పోండి, ఇక్కడ ఏముందమ్మా, ఇక్కడికేం వస్తారు అని చెప్పేసి ఒక నిర్లక్ష్య ధోరణితో మాట్లాడుతూ ఉండు. విధులకు సక్రమంగా హాజరు కాకుండా ఉండడమే కాకుండా ప్రజల పట్ల నిర్లక్ష్య భావంతో ఉండుకుంటా కింది స్థాయి సిబ్బందులను కూడా సక్రమంగా డ్యూటీ చేస్తున్న వాళ్ళపైన కూడా అజమాయిషీ చెలాయిస్తూ ఈ రోజు ఆయన హీరోయిజం లాగా చేస్తున్నటువంటి డాక్టర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తాను. అట్లాగే చిట్యాలకు సంబంధించినటువంటి ఈ రోజు ఈ చిట్యాల జేకుమట్ల మండలాలు కూడా దగ్గర ఉన్నాయి. చిట్యాలలో కూడా 50 పడకల ఆసుపత్రికి ఉంది. అక్కడ కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఒకే డాక్టర్ కూడా డ్యూటీ చేస్తా ఉంది. ఎప్పుడు కూడా 6 డాక్టర్లు ఉంటే ఏ డాక్టర్ డ్యూటీ చేయడు. ఒకే డాక్టర్ కూడా నైట్ డ్యూటీ చేస్తాడు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా ఈ రోజు నిర్లక్ష్య దూరంతో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ రోజు పైసలు పేషెంట్ కానీ అట్లాగే కడుపు నొప్పితో బాధపడే పేషెంట్ కానీ ఈ రోజు హాస్పిటల్ చేస్తే ఆ డ్యూటీ డాక్టర్ ఏం చేస్తూ ఉందంటే మీరు విశాఖపట్నం జిల్లా సింహాచలంలో వైభవంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి దేవాలయంలో దారోత్సవాలు శుక్రవారంతో వైభవంగా ముగిశాయి. ఉత్సవంలో భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని సింహాచలేశ్వరుడు పరివారంతో కలిసి గంగాధారకు తరలి వెళ్లారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ టీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి రైతులను అడ్డివిరుస్తుందని కేంద్రంపై టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. 850 రూపాయలు ఉన్న పొటాష్ ఇప్పుడు 1700 ఉందని తెలిపారు. తెలంగాణలో వాడే ఎరువులపై కేంద్రం అధిక రేట్లు పెంచింది. ప్రభుత్వం కానీ తెలంగాణ రైతులు కానీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం.
ఇది ధరలు తగ్గించే వరకు మా పోరాటం చేస్తూనే ఉంటాం. ఇక ముందు ఇంకా ఇంతనే కాదు, చాలా కార్యక్రమాలు చేపడతాం. ఇక్కడ ఈ ధరలు దించేదాకా ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. రైతుల తరఫున ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచన్న ఈ ధరలు దించే వరకు పోరాటం సాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం రైతుల పక్షాన వివక్ష చూస్తున్నది. ఫర్టిలైజర్ మీద ఇష్టానుసారంగా రేట్లను పెంచి రైతుల నడ్డిని విరగొడుతున్నది. పెరిగింది. 850 ఉన్న పొటాష్ 1700 అంటే 100% పెరిగినట్టు. ఇంత ఘోరమైన పరిస్థితి మన భారతదేశంలో ఎప్పుడు కూడా జరగలేదు. పెన్షన్ 10%, 20% పెంచాలి కానీ 100% అనేది చాలా బాధాకరం. అదే ఇప్పుడు 2020 ఏమో ఇక్కడ తెలంగాణలో ఎక్కువ వాడతాం, పొటాష్ వాడతాం కాబట్టి 2020 పొటాష్ మీద పెంచారు. అదే డిఏపి మరి బారాబత్తి సోలా ఇవన్నీ అక్కడ ఎక్కువ వాడతారు. గుజరాత్, యూపీ, పంజాబ్లో అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయన్న ఉద్దేశంతో వాటి మీద రేట్లు పెంచలేరు, వీటి మీద ఏమో రేట్లు పెంచారు. ఇంత వివక్ష తగదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా రైతుల పక్షాన నిలబడి తప్పకుండా రైతులతో పోరాటం చేసి బీజేపీ గవర్నమెంట్ మెడల్ వంచైనా సరే ఈ పెంచిన రేట్లను తగ్గేటట్టు తప్పకుండా మేము రైతుల పక్షాన నిలబడతామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. అబద్ధపు ప్రచారాలతో జోగు రామన్న తన రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో విషయంలో చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో కేంద్రంపై బురద జల్లుతున్నారని, ఒక ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్న మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రైతు మేలు కోరేది ఎవరో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి, మీకు తెలుస్తుందని తెలిపారు. అసలు ఎవరు ఏం కొంటున్నారో నీకు తెలుస్తలేదా? కేంద్ర ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయలేరంటున్నావు. ఈ రాష్ట్రంలో గత సంవత్సరం పండించినటువంటి పంట కానీ, అంతకుముందు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పండించినటువంటి పత్తి పంట కానీ ఎవరు కొన్నారు? పత్తి పంటని లక్షల టన్నులు, 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సీసీ ద్వారా కొలిచింది నీకు తెలియదా? మన ఆదిలాబాదులే కదా ఈ భారతదేశంలో అత్యధికంగా పత్తిని ఉన్నటువంటి సీసీ ఆదిలాబాద్ మార్కెట్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది కదా. ఈ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు పెట్టి పత్తిని కొన్నది రైతుల దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం సీసీ కాదా? కందుల్ని కొన్నది కేంద్ర ప్రభుత్వం కాదా? మరి ఇన్ని విషయాలు కేంద్ర ప్రభుత్వం అట్లకే ఇంతగానో పరేషాన్ అయిపోయి లేనిపోయిన ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అదే కనుక సీసీఐ కేంద్ర ప్రభుత్వం పత్తికిన కొనుగోలు చేయకుంటే మీరు ఇళ్లకి వెళ్ళి కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండకపోతుండే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, రైతుల కొరకు ఏ రకమైనటువంటి వ్యవహారం చేస్తున్నదని కొంత ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం కనీసం రాష్ట్రానికి ఎన్నోసార్లు ఉత్తరాలు రాసింది, వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయమని. ఈరోజు రైతులు ప్లాట్ఫామ్స్ కట్టుకుంటే దాంట్లో ఎన్ఆర్ఈజెస్ నుంచి ఆ డబ్బంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది. రైతులు పాపం 40,000 50,000 ఖర్చు పెట్టి వాళ్ళ చేన్లలో ఆ ప్లాట్ఫామ్స్ కట్టుకుంటే ఇప్పటి వరకు రైతులకు ₹1 విడుదల చేస్తలేదు. ఈ రకంగా రైతులకు మోసం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడితే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. ఏమైపోయినని రైతు సమన్వయ సమితులు చాలా గొప్పగా చెప్పారు కదా. మా రైతు సమన్వయ సమితులు గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా అసలు పుట్టినమేమో రైతుల కొరకు అని చెప్పారు కదా. కనిపించిన ఏడన్నా కేవలం నిరుద్యోగ సమస్య, నీ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీర్చుకోవడానికి రైతు సమన్వయ సమితిని పెట్టిండ్రు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. కానీ రాష్ట్ర అధ్యక్షుడికి ఏం అధికారం లేదు, డబ్బులు లేవు. జిల్లా అధ్యక్షుడికి ఏం అధికారం లేదు, డబ్బులు లేదు. రైతులకు ఎటువంటి న్యాయం చేసేటటువంటి పరిస్థితి లేదు. అందుకే జోగు రామన్న గారు మీరు మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తుంటే మీరు విమర్శిస్తే మీకేదో మంచి పేరు వస్తుందనో, లేదా కేసీఆర్ మిమ్మల్ని మంచిగట్టాలనుకుంటే అది మీ ఇష్టం. మీరు నరేంద్ర మోడీ గారి మీద ఎంత విమర్శిస్తే భారతీయ జనతా హీరో చిత్రం అఖండ విజయం సాధించాలని దుగ్గిరాల మండలం టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత ఆధ్వర్యంలో దుగ్గిరాల శివాలయంలో ప్రత్యేక పూజలు శుక్రవారం నిర్వహించారు. గుంటూరు టీడీపీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ సంక్రాంతి పండుగకు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరో సినిమా రిలీజ్ అవుతుంది.
ముఖ్యంగా ముందుగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, దుగ్గురాల గ్రామ ప్రజలకు, దుగ్గురాల మండల ప్రజానీకానికి, మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఈ సందర్భంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. మన పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారి కుమారుడు గల్లా అశోక్ గారి నటించిన సినిమా రేపు హీరో రిలీజ్ కాబోతుంది. ఆ సందర్భంగా ఆయన ఆ సినిమా వాల్ పోస్టర్ని ఈరోజు మన గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి గారి సమక్షంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు ఈ కార్యక్రమం దుగ్గురాలో చేయడం జరిగింది. కనుక ఈ సినిమా హీరో సినిమా అఖండ విజయాన్ని చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించాం. అలాగే మా నాయకులు జయదేవ్ గారి కుమారుడు అశోక్ గారి భవిష్యత్తు కూడా ఎంతో ఉజ్వలంగా, ఎంతో ఉన్నత శిఖరాలు తీసుకెళ్లాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం, పూజా కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరికీ మనవి, ఈ లేత వయసులో ఉన్న కుర్రాడిని సినిమా తన మేనమావ సంక్రాంతి శుభాకాంక్షలు. మన డైనమిక్ లీడర్ గల్లా జయదేవ్ గారి కుమారుడు గల్లా అశోక్ బాబు గారికి సినిమా పోస్టర్ రిలీజ్ సందర్భంగా దుగ్గురాల గ్రామంలో శివాలయం దగ్గర కార్యక్రమం చేయడం జరిగిందండి. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నాము. ఈయన ఇంకా ఎన్నో ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఎంతో వృద్ధిలోకి రావాలి, మంచి హీరోగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని దుగ్గురాల మండలం తరఫున దన్నూరు బి గ్రామస్తులు గంగిరెద్దుల ఆట ఆడించారు. గ్రామంలో పండుగ జరుపుకునే 3 రోజులు సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం. దక్షిణయానంలో సూర్యుడి రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వల్ల భూమిపై బాగా చలి పెరుగుతుంది. గోల్కొండ మండలంలోని శ్రీరాంపూర్, చిట్టాపూర్, బాల్కొండ గ్రామాల్లో రైతులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, తెరాస నాయకులు ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని తెరాస మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి, జెడ్పీటీసీ దాసరి లావణ్య, వెంకటేష్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్ తెలిపారు. పాల్కొండ నియోజకవర్గంలోని పాల్కొండ మండలంలో మరి 3 గ్రామాలకు సంబంధించినటువంటి పాల్కొండ గ్రామానికి, చిట్టాపూర్ గ్రామానికి, శ్రీరాంపూర్ గ్రామానికి మరి 150 కోట్ల రూపాయలతోని లిఫ్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి ప్రియతమ కేసీఆర్ గారిని రైతుల కోసం ఒప్పించి మన మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఈ లిఫ్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి వారికి కృతజ్ఞతగా నేడు మండల పార్టీ అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈ 3 గ్రామాలు గత ఉమ్మడి రాష్ట్రంలో 30-40 సంవత్సరాల నుంచి మరి నీళ్లకు నోచుకోని పరిస్థితులు ఉన్నది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు పంటలు పండించుకోవడానికి మరి నీరు లేక అయోమయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రైతులకు మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి రైతులు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో
మరి గత ఎన్నికల్లో మరి ప్రశాంత్ రెడ్డి గారు మరి ఈ 3 ఊర్లకు విజయనగరం పట్టణంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత 4 రోజులుగా జరుగుతున్న ధనుర్మాసోత్సవాలు భోగి పండుగ రోజు నిర్వహించిన గోదా రంగనాథుల కళ్యాణంతో వైభవంగా ముగిశాయి. ముందు రోజు భక్తులకు శ్రీస్వామి వారిని ఉత్తరద్వార దర్శనం కల్పించారు. రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర ఆలయంలో భోగి సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లాయర్ కోటిపల్లి లోవరాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఎక్కడా లేని విధంగా 500 అడుగుల భారీ భోగిదండను భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో భోగిమంటగా వేశారు. ఈ సందర్భంగా లాయర్ కోటిపల్లి లోవరాజు మాట్లాడుతూ గత 5 రోజులుగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం 100 అడుగుల నుంచి పెంచుకుంటూ ఈ సంవత్సరం 500 అడుగుల భోగిదండను ఎన్నో రోజులు శ్రమించి తయారు చేశామని తెలిపారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ పిల్లలు పట్టుకుంటా ఉన్నారు. బాబుని జరుగుతుంది ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ చెప్పండి కోటిపల్లి లోవరాజు న్యాయవాదిగా రామచంద్రపురంలో గత 21 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో భోగిమంట కార్యక్రమం అందరూ ద్రాక్షారామ గ్రామ ప్రజలు, స్నేహితులు, బంధువులు అందరి సమక్షంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి ఇదే విధంగా భారీ భోగిదండని మేము ఊరేగింపుగా అందరూ కలిసి వచ్చి చాలా ఆనందంగా, సంతోషంగా ఈ భోగిమంట కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఇది రాబోయే కాలంలో కూడా మరింత బాగా జరగాలని ఆకాంక్షిస్తున్నాం. భక్త మహాశయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగిమంట అన్నది మనకు ప్రాచీన సాంప్రదాయాల్లో అతి పురాతనమైనది. ఇది వేదాల్లో కూడా ప్రస్తావన ఉంది. దీనికి ఇక్కడ ద్రాక్షారామ క్షేత్రంలో ఏది చేసినంతే 1,000 రెట్లు ఫలితం ఉంటుంది. అది మనం పరమేశ్వరుడు పూజ చేసిన ఒకటే, పరమేశ్వరుడు హోమం చేసిన ఒకటే. భోగి అన్నది వేదాల్లో ఒక భాగంగా యజ్ఞంగా చెప్పబడుతుంది. ఆ యజ్ఞం చేయడం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధించడం కాదు, వాతావరణ కాలుష్యం ఏదైతే ఉందో అది ప్రక్షాళన చేయబడుతుంది. ప్రస్తుతం దానికి
ఆ ధూమం ఏదైతే ఉందో మనిషికి కూడా ఆరోగ్యరీత్యా చాలా మంచిది. ప్రతి వారు మన సాంప్రదాయాలు పాటించి మన ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో మన సంస్కారాలు కూడా దాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. మెదక్ జిల్లా తూఫ్రాన్ పోలీస్ స్టేషన్లో నూతనంగా సీఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ ఈ రోజు సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ముందుగా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. తూఫ్రాన్, మనోహరాబాద్ మండలాల్లో గత కొంతకాలంగా వరుస దొంగనాలు జరుగుతున్నాయని, పండుగ సందర్భంగా వేరే ప్రాంతాలకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎందుకంటే దొంగతనాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం చాలా మంచిది. అండ్ కోవిడ్ జాగ్రత్తలు కూడా పాటించాలి. మీరు బస్సులలో వెళ్ళే సమయంలో ఒకరికొకరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మాస్క్ పెట్టుకొని శానిటైజర్ కూడా చేతిలో అవైలబుల్ పెట్టుకొని వాడుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ తూప్రాన్ ప్రజలందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఉత్తరప్రదేశ్ ప్రజలను బీజేపీ దోపిడీ నుంచి విముక్తి చేయాలి. మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య. సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ దంపతులు. గాంధీ ఆసుపత్రికి కోవిడ్ బాధితుల క్యూ. శంషాబాద్ లో స్పైస్ జెట్ అత్యవసర ల్యాండింగ్. సింహాచలంలో వైభవంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డి విరుస్తుందని మండిపాటు. ఇవి ఈనాటి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి టీవీ4 నవ తెలంగాణ.